అమ్మా 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 ఏమైందమ్మా? బాధగా ఉందా? అమ్మా ఏమైంది చెప్పు. నాకేం అర్థం కావట్లేదమ్మా. ప్రాబ్లం ఏంటి? అమ్మా మేడం, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి, ఆవిడ స్ట్రెయిన్ అవుతారు ప్లీజ్. ఎవరిని కార్ తీసుకువెళ్లారు? అమ్మాయిలు బస్సులో వస్తే ఏది వదలరంటారు. అది కరెక్ట్ అనుకుంటాను. తీయండి 1000 రూపాయలు, తీయండి. 1000 రూపాయలా? టాక్సీలో వెళ్తే కూడా అంత అవ్వదు. అది టాక్సీ, ఇది బామ్మగారి బండి. మీరు ఇక్కడ బండిని టచ్ చేయగానే అక్కడ బామ్మగారి బాడీ షేక్ అయి ఉంటుంది. ఊరికే నువ్వు ఆవిడ గురించి అలా మాట్లాడుకో. హలో, మీకు ముసలావిడ గురించి ఏం తెలుసని? ఆవిడ చూడడానికి సైలెంట్, ఇంట్లోని వస్తువులు ముట్టుకుంటే వైలెంట్. ముసలిదాని టార్చ్ తట్టుకోలేక ఇప్పటికీ ఒక అమ్మాయి అవుట్, ఇంకో అమ్మాయి వాళ్ళ అమ్మాయిని నువ్వు చూసావా? వాళ్ళ అమ్మాయి నేను ఎందుకు మేడం చూడాలి? మీ అకౌంట్ లో ఇంకా 1000 రూపాయలు వేసుకుంటానండి. కవర్ ఇవ్వండి. బేగంపేట పుల్లమ్మో, పంజాగుట పిల్లమ్మో. ఏంటక్క చేస్తున్న పనులకి స్పాట్ లో టిప్స్ తీసుకుంటున్నావు కదా? టిప్స్ అంటే నేను చూసుకుంటాను కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఏమైందిరా? నేను వాగుడు తగ్గించమన్నాను, మాట్లాడకుండా ఉండమల్లా. రేయ్, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఇప్పుడే అర్థమైంది. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా తమ్ముడు కళ్ళు తెరిపించావు. మీరేదో గొప్ప ఎలిజబెత్ మహారాణి అనుకుంటున్నారా? మీరు పెట్టే టార్చర్ తో పోలిస్తే ఆ ముసలావిడ పెట్టే టార్చరే బెటర్ అనిపిస్తోంది. నేనేం చేశానురా? ఒక్కరోజు ఇల్లు అతికిస్తే ఏదో సొంత ఇల్లు లేక మీ ఫోటో గోడకు తగిలించారు, అది కూడా కట్అవుట్ సైజ్ లో. తీయండి 1000 రూపాయలు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒక నిమిషం. ఫోటో తగిలించిన మాట నిజమే, దానికి 1000 రూపాయలు ఎందుకు? మీరు ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. నేనా మేకు తీసి పెయింట్ వేసి ప్యాచ్ వర్క్ చేయాలి. దీనికి డబ్బు ఎవరిస్తారు? అన్నిటికీ కలిపి బిల్లేసాను, చూస్తారు. తీయండి 1000 రూపాయలు. రే గణేష్, నువ్వు మరీ రెచ్చిపోతున్నావురా. నాకంతా తెలుసక్క. అమ్మాయిని జాలిపడి వదిలేయమంటావా? రావాల్సిన డబ్బులు వసూలు చేసి తీరుతాను. చిన్నపిల్లని కదా మోసం చేయాలనుకుంటున్నారేమో. తీయండి 1000 రూపాయలు. వల్ల మనం రోడ్న పడ్డం ఖాయం. ఉండగా మీరు ఇవ్వండి 1000 రూపాయలు. ఇస్తానురా, అకౌంట్ లో రాసుకో. నేను మిమ్మల్ని నమ్మను, కానీ మీ హ్యాండ్ బ్యాగ్ నమ్ముతాను. పంచడేలాగా పోరా. హలో రేయ్, నోరు మూసుకొని పోరా దద్దమ్మ. అమ్మ సారీ అమ్మా, వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు. వాడు కొంచెం క్రాక్ అమ్మా. పర్లేదు, క్షమించండి అమ్మా. అమ్మ మీతో ఏమన్నా చెప్పారా? అమ్మ నాతో ఎక్కువగా మాట్లాడరమ్మా. బానే ఉండేవారు, హఠాత్తుగా ఇలా. 27వ తేదీ రాత్రి అమ్మగారి దేన్నో చూసి భయపడ్డారు. ఏంటి? ఎన్న తేదీ? 27. అమ్మ ఏం చూసి భయపడి ఉంటుంది? నాకు తెలీదమ్మా. రోసీ, 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 ఎక్కడున్నావు? రోసీ, రోసీ, రోసీ ఎక్కడికి వెళ్ళింది?
ఆ, ఏంటి ఈ మేడం మందు కూడా కొడతారా ఏమిటో? మేడం మేడం 1000 రూపాయలు ఇచ్చి మెట్ల దగ్గర నిద్రపోతున్నారేంటి? ఇక్కడ పడుకుంటే ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాలి. లేవండి మేడం. ఏంటి మేడం మీరు అదోలా ఉన్నారు? ఏం లేదు. నాకంతా తెలుసు మేడం. ఏం తెలుసు? ఊపించేస్తే పెళ్లి మండపం, మీకు పెళ్లి కొడుకు నచ్చలేదు, అందుకే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. మీ ఊర్లో వాళ్ళు టార్చ్ వేసి మిమ్మల్ని వెతుకుతున్నారు. కరెక్టా మేడం? అలా అయితే మీ బాయ్ ఫ్రెండ్ సిమ్ కార్డ్ మార్చినట్టు మిమ్మల్ని మార్చేసి ఇంకో ఫిగర్ని పట్టాడు. కరెక్టా మేడం? అది కాకపోతే మీకు ఇప్పుడు 3వ నెల. పెళ్లి కథను ఒప్పుకోలేదు, అందుకే గుట్టు చెప్పుడుగా ఇక్కడికి వచ్చేసారు. సరిగ్గా చెప్పానా? సారీ మేడం, రాంగ్ టైం. ఇంకో రోజు కథని కంటిన్యూ చేస్తాను. ఇదేదో పెద్ద మిస్టరీలా ఉందే.